పరకామణి కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం మాట్లాడుతూ పరకామణి కేసు అనేది చాలా చిన్న కేసు, అది చాలా చిన్న దొంగతనం చేసేటువంటి సమయంలోనే మేము దొంగను పట్టుకొని అంతకంటే ఎక్కువగా వసూలు చేశాం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ హైకోర్టు మాత్రం ఈ పరకామణి చోరీ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది చిన్న కేసుగా చూడకూడదు, దీన్ని చిన్న దొంగతనంగా చూడకూడదు, అంతకు మించిన వ్యవహారం ఇది అంటూ హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఒకలా ఉంటే హైకోర్టు మరోలా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పరకామణి చోరీ కేసు వ్యవహారం మీద స్పందిస్తూ అది చాలా చిన్న కేసు, చాలా చిన్న దొంగతనం, ఆ దొంగతనం చేసేటువంటి సమయంలోనే మేము పట్టుకొని ఆ దొంగతనం చేసిన అమౌంట్ కంటే కూడా మేము ఎన్నో రెట్లు అతని దగ్గర నుంచి వసూలు చేశామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ హైకోర్టు మాత్రం ఈ పరకామణి చోరీ కేసు వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది చిన్న దొంగతనంగా పరిగణించకూడదు, ఇది అంతకు మించి అంటూ హైకోర్టు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి? హైకోర్టు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అదేదో కొండ, అదేదో లడ్డు అంటాడు, లేకపోతే ఈ పరకామణి కేసు విషయానికి వచ్చేసరికి అదేదో చిన్న దొంగతనం, $10, 70,000 రూపాయలు, మేము అతనితో 14 కోట్లు కట్టించాం. ఎవరన్నా 70,000 దొంగతనం చేస్తే 14 కోట్ల ఆస్తులు రాసిస్తారా? ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? పరకామణి ఆ చోరీ కేసుని చిన్నది చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎవరికి లాభం చేకూరుద్దాం అనుకున్నాడు? రవికుమార్ ని ఒడ్డున పడేద్దామనా? రవికుమార్ని ఒడ్డున పడేద్దామా అంటే రవికుమార్ని ఉద్దేశించి దొంగ దొంగ అని మాట్లాడాడు. అంటే అది రవికుమార్ని ఒడ్డున పడేద్దామని కాదు, అది ఎవరిని, భూమన కరుణాకర్ రెడ్డిని లేకపోతే సుబ్బారెడ్డిని, వీళ్ళని ఒడ్డున పడేద్దామనా? తన హయాంలో పరకామణిలో చోరీ కేసు ఆంధ్రప్రదేశ్ మీదే ఒక మాయని మచ్చ. ఏది, జగన్ సీఎం గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అరాచకాలు, అవినీతి కుంభకోణాలు, అపచారాలు ఏంటి, అన్ని కావాలన్నమాట. అటు కల్తీ నెయ్యి కేసు పైన సుప్రీంకోర్టు ఫైర్ అయింది, ఇటు ఈ పరకామణి కేసు పైన హైకోర్టు ఫైర్ అయింది. ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. తిరుపతి అంటే, తిరుమల అంటే అది మామూలు అంశం కాదు, అదేదో గుడి కాదు. అదేంటి, అది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావం, కోట్లాది భక్తుల యొక్క గుండె. అది ఏది, గుండె చప్పుడు. తిరుమల అంటే ఇప్పుడు లడ్డు అంటే అదేదో లడ్డు కాదు, అది మహాప్రసాదం అన్నమాట. ఈ రోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే ఏంటి, చాలా తీవ్రమైన దీన్ని తీసుకున్నది. ఏది, ఇప్పుడు టేబుల్స్ వేయమన్నది. పరకామణి లెక్కింపులో ఏది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అసలు వాడద్దు, ఇది బాధ్యతారాహిత్యం అన్నది. ఇది ఎవరి బాధ్యతారాహిత్యం? భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతారాహిత్యమా? సుబ్బారెడ్డి బాధ్యతారాహిత్యమా? అసలు జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యమా? ఒక బాధ్యతారాహిత్యమే కాదు, ఇదేంటిది, ఇది ఒక కుంభకోణం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అసలు కుంభకోణాల ప్రదేశంగా చేశారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ రోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏఐని ఆమె కోర్టు సపోర్ట్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టడం, తద్వారా భక్తులకి మరి మేలు చేయటం, సౌకర్యాలు కల్పించటం, వాళ్ళ యొక్క దర్శన సమయాన్ని తగ్గించటం. క్యూ లైన్ లోకి వచ్చిన భక్తుడు 1-2 గంటల్లోనే గనక దర్శనం గనక జరిగినట్లయితే అంతకన్నా భక్తుడు కోరుకునేదేమో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ 10 గంటలు 7 గంటలు అంతంత సమయం సుదీర్ఘ వేచి ఉండటం అనేది ఇవాళ ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడానికి కూడా సమర్థించింది.
రకామణి ఈ విరాళాలు లేకపోతే ఈ కానుకలు లెక్కింపులో అవసరమైతే భక్తులను కూడా ఉపయోగించుకోమని. ఆగమ శాస్త్రానికి భంగం కలగని రీతిలో కొంచెం మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ఎవరైతే స్వామివారి పైన విశ్వాసం ఉంటుందో, భక్తి ఉంటుందో, పదే పదే వస్తుంటారో ఆ భక్తులను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అంటూ టేబుల్స్ వేయమన్నది ముందు ఫస్ట్ పాయింట్. రవికుమార్ కూడా ఏం చేశారు, వీళ్ళందరూ ఎలా లెక్క పెడుతున్నారు, కింద కూర్చొని లెక్క పెడుతున్నారు. ఏదో పీపాల్లో ఆ డ్రమ్ముల్లో తీసుకొచ్చి వీళ్ళ ముందు పోస్తున్నారు డబ్బులన్నీ కూడా. అట్లా కాకుండా టేబుల్స్ ఉపయోగించండి అంటూ కొన్ని సూచనలు చేసిన దీంట్లో ఇది ఒక కనువిప్పు కూడా తీసుకోవాలి. దీన్ని ఒక కనువిప్పుగా భావించాలన్నమాట ప్రభుత్వాలకు. ఏది అవినీతితో మూసుకుపోయినటువంటి, కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రభుత్వాలకి ఇది కన్ను తెరిపించే ప్రయత్నం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, న్యాయస్థానాలు మీకు ఏంటి ఇవన్నీ చెప్పాలా? కోర్టులు మీ దగ్గర ఐఏఎస్లు ఉన్నది ఎందుకు? ఐఏఎస్ని అక్కడ ఈవోగా పెడుతోంది ఎందుకు? ఇవన్నీ చేయటానికి కాదు, ఇవన్నీ ఆలోచించడానికి కాదు, వీటిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేయటానికి కాదు. అంటే ప్రభుత్వం ఏమో జోగుతోంది, మరి కోర్టులేమో మొట్టికాయలు వేస్తున్నాయా, నిద్ర లేపుతున్నాయా? ఈ రోజు ఈ వ్యాఖ్యలే కాదు కృష్ణ, గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా మనం గమనించాలి. ఏం డీజీపీ నిద్రపోతున్నాడా అని అంది, నిద్రలో జోగుతున్నాడా అని అడిగింది. ఏం చేస్తున్నాడు మీ డీజీపీ అని. అంటే ఇప్పటి డీజీపీని ఉద్దేశించి అయి ఉండదు, గత డీజీపీని ఉద్దేశించి అయి ఉంటుంది అనమాట. అప్పట్లో డీజీపీలుగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ నిద్రపోయాడా, జోగుతున్నాడా, లేకపోతే ఆయన ఎవరు, కిసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే ఇప్పుడు డీజీపీనే కాదు, ఈవో కూడా అక్షంతలు వేసింది. ఏంటి ఆ ఈవో కొంచెం ఆయన ఏదో వేరే పనుల్లో పడి నిర్లక్ష్యం చేశారో ఏమో, 20,000 ఫైన్ వేస్తానంది అవసరమైతే. అతను వెంటనే హాజరై మరి బతులాడుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే కోర్టులు మిమ్మల్ని గమనిస్తున్నాయి, నఖశిఖ పర్యంతం చూస్తున్నాయి. ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా? ఈరోజు రవికుమార్ అసలు ఏ స్థాయిలో అతను ఆ పరకామణి దొంగతనం కేసులో నిందితుడు ఎలా సంపాదించాడు అంతంత ఆస్తులు? ఎవరైనా జమీందారుల? అరే 14 కోట్ల విలువైన ఆస్తులు కేవలం $9 దొంగతనానికి రాసిస్తారా? జగన్ చెప్పినట్టుగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఒకలా ఉంటే, ఈ పరకామణి చోరీ వ్యవహారంలో హైకోర్టు రియాక్షన్ మరోలా ఉంది. ఎలా చూడాలండి? హైకోర్టు ఎందుకు సీరియస్ గా తీసుకుంది? ఇది దొంగతనం కాదు, ఇది ఘోర నేరం, మహాపాపం అన్నమాట. భక్తుల మనోభావాలను దెబ్బతీయలే కదా. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మీద విశ్వాసంతో, నమ్మకంతో కొంతమంది భక్తులు కోరికలు కోరుకోవడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత ముడుపులు కట్టడం, స్వామివారిని దర్శించుకోవడం, ఆ తర్వాత మొక్కుబళ్ళు చెల్లించుకోవడం, ఇవంతా ఆనవాయితీగా వస్తుంది. అంటే భక్తుడు స్వామివారికి సమర్పించినటువంటి ముడుపులు కానీ, మొక్కుబళ్ళు కానీ స్వామివారికి చేరలేదు, మధ్యలో వేరొకరు అపహరించారు అని భక్తుడికి తెలియగానే అతను నిజంగా మనోవేదనకి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. అంతే కదా. ఇది 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 చాలా నీచం, ఇది మహాహీనం అన్నమాట. దేవుడి గుళ్ళో దొంగతనం చేయటం అనేది ఎంత నీచాతి నీచమైనటువంటి పని. దాన్ని సమర్థించడం, దాన్ని ఏదో తక్కువ చోరీగా చిత్రించటం, ఒక దొంగకు ఇంకో దొంగ వత్తాసు పలకటమా? అంటే వీళ్ళంతా తోడు దొంగలే కదా. అందుకే ఆ దొంగకి ఈ దొంగ వత్తాసు పలికాడు అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తిరుమల తిరుపతిని ఏ విధంగా చెరపట్టారు, ఎందుకు తిరుమలని అంత టార్గెట్ చేశారు? అంటే మీకు విశ్వాసం లేకపోతే, మీకు భక్తి లేకపోతే వదిలేసేయండి. గతంలో ఇలాగే ఏదో అక్కడి నుంచి వచ్చి దండయాత్రలు చేసి మన టెంపుల్స్ అన్ని నాశనం చేసేవాళ్ళని మహమ్మద్ గోరీని వాళ్ళని అనేవాళ్ళు. ఏది భారతదేశంపై దండయాత్రలు చేసి సోమనాథ ఆలయాన్ని దోచేశారని, 18 సార్లు ట్రై చేశాడని, 17 సార్లు విఫలమయ్యాడని, 18వ సారి అది మొత్తం దోచేసుకుని వెళ్ళిపోయాడని, ఏదో మహమ్మద్ గోరీ అని
చరిత్రలో చదివాం ఇట్లా ఆలయాల పైన దాడులు చేయటం, లేకపోతే ఆలయాల్లో సొమ్ముని ఎత్తుకుపోవడం. ఉమ్, అంటే మహమ్మద్ గోరీని మించిపోయారా వీళ్ళు? ఓకే. ఏంటి గోరీకిను జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? మహమ్మద్ గోరీకిను ఈ రవికుమార్కి తేడా ఏంటి? ఇప్పుడు కల్తీ నెయ్యి, ఆ? సుప్రీంకోర్టు ఏమన్నది? ఎంత సీరియస్ గా చర్యలు తీసుకుంది. ఉమ్, సుప్రీంకోర్టు స్పందించి తన్నియమించింది సిట్. అంటే సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. ఉమ్, అప్పటికే దేశవ్యాప్తంగా దీనిపైన రచ్చ రచ్చాయి. ఉమ్, మొత్తం భక్తులంతా తిరగబడ్డారు. ఆయన ఎవరో గోరఖ్పూర్, ఉత్తరాఖండ్, అక్కడ ఎంపీ తిట్టాడు బహిరంగంగా. ఏమని? జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు అన్నాడు. ఉమ్, అంటే అదేమంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? ఆ లడ్డూలో కల్తీ జరిగిందా, ఉమ్, లడ్డూలో పందికొవ్వు కలిసిందా, ఏమని రిపోర్ట్ వచ్చింది అంటాడు. అంటే లడ్డూలో కల్తీని కూడా తేలిక చేయటం, ఉమ్, లడ్డూలో కల్తీని కూడా తక్కువ చేసి చూపటం. అలా తక్కువ చేసి చూపడం ద్వారా ఎవరికి మేలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి? కల్తీ జరిగిందా లేదా? మైసూర్ ల్యాబ్ రిపోర్ట్స్ 4 శాంపిల్స్ 4 కల్తీ అని వస్తే ఉమ్, జిఎం సుబ్రహ్మణ్యం చెబితే సుబ్బారెడ్డి ఎందుకు వదిలేశాడు? ఈ రెండే నీకు ఉదాహరణ. ఏది? చిన్నప్పన్న ఎంత సంపాదించాడు? ఓకే. ఆయన బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసినట్టుంది. ఉమ్, హైకోర్టు ఆ చిన్నప్పన్న బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది. ఇది బెయిల్ ఇచ్చే కేసు కాదు. ఓకే. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగి, ఉం? ఏది 14 కోట్లు, ఉం? ఉమ్, 14 ప్లాట్లు ఏ విధంగా అతను సంపాదించాడు? విశాఖపట్నంలో చిన్నప్పన్న 14 ప్లాట్లు కొనడం ఏంటి? ఉమ్, రవికుమార్ 14 కోట్లు విరాళం ఇవ్వడం ఏంటి? ఆ? ఆ చిన్నప్పనేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటాడు. ఉమ్, నెలకు 25,000 చెక్ ఇచ్చాడు ఆయన అని చెప్తాడు. ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమైనా వేశాడా కేసు చిన్నప్పన్నను విచారించొద్దు అని? ఓకే. ఇప్పుడు చిన్న అప్పన్నని విచారించే అధికారం ఈ అధికారికి లేదు అని చెప్పి కేసు వేసింది ఎవరు? సుబ్బారెడ్డి. ఉమ్, సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకి లింక్ అక్కడే తెలిసిపోయింది కదా. ఓకే. ఏ లింక్ లేకపోతే అతను ఎందుకు వేస్తాడు కేసు? ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వనన్నాడా? యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వను అని కోర్టుకు వెళ్ళింది ఎవరు? సుబ్బారెడ్డి కాదా? అంటే ఏ తప్పు చేయకపోతే సుబ్బారెడ్డి బ్యాంక్ లావాదేవీలు ఎందుకు ఇవ్వడు? ఓకే. అక్కడే తెలిసిపోవాలా. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పాత్ర ఎంత? ఆ? ఉమ్, 250 కోట్లు మరి ఏ విధంగా ఆ ఒక్క నెయ్యిలో కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు ఈ టిటిడి బోర్డు చైర్మన్ ఇప్పుడు బిఆర్ నాయుడు, ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి? థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ పెట్టారు. ఉమ్, నిన్న తాజాగా మనం చూసాం వార్త. ఏది? ప్రతి కొనుగోళ్లు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఉండాలి. ఓకే. అంటే దగ్గర దగ్గర కృష్ణ, తిరుమల తిరుపతిలో స్వామివారి నైవేద్యాలకు కానీ వేటికైనా సరే ఈ నిత్యావసర సరుకులు దగ్గర దగ్గర 300 రకాల సరుకులు కొంటారు. అవును సార్. అటు జీడిపప్పు కానీ, ఇటు శనగపిండి కానీ, ఇటు బెల్లం కానీ, మొత్తం బియ్యం కానీ, ఇటు ఈ నెయ్యి, ఇవన్నీ కూడా 300 రకాల సరుకులు కొంటారు. ఉమ్, ఆ? అంటే నీకు సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక 700 కోట్లు ఏమో ఉంటుంది బడ్జెట్. అంటే 5 సంవత్సరాల్లో 5 ఏళ్ళు 3500 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా, సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా కక్కుర్తి. ఉమ్, 3500 కోట్లు స్కామ్ అది. ఉమ్, ఏది? ఈ ప్రసాదాల సరుకుల కొనుగోళ్లలో అటు జీడిపప్పు నాసిరకం, యాలకులు నాసిరకం. మనం చూసాం మీడియాలో కథనాలు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. 8 mm యాలకులు కొనాల్సింది 4 mm యాలకులు కొన్నారని. ఓకే. బస్తాల్లో పైన ఏదో ఒక లేయర్ మాత్రమే కొద్దిగా మంచి వేసేవాళ్ళని. శనగపిండి, ముక్కిపోయిన శనగపిండి వాడారని. బియ్యం, భక్తులే తిరగబడ్డారు కదా. అన్నప్రసాదాల దగ్గర దుర్వాసన వస్తోంది, సాంబారు వాసన వస్తుంది అని చెప్పి ఎంతమంది భక్తులు ఆ రోజు మరి ఇది ప్రసాదాన్ని
పట్టుకుని ఏ విధంగా ఇంత గట్టిగా మేము ఎప్పుడు చూడలేదు లడ్డు. ఉం? లడ్డూలో మేకులు రావడం. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా టీటీడీలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుతున్నాను, అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా కోర్టులు కన్నెర్ర చేశాయి. దర్యాప్తు సంస్థలు దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలి. అటు సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఏంటి, మీనమేషాల లెక్క ఇవ్వడం. కేవలం అధికారులను కాదు అరెస్ట్ చేయాల్సింది. నిన్న కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పటికైనా ఒక రాజకీయ అరెస్ట్ జరిగిందా అంటున్నాడు. ఇప్పటికైనా ఈ కేసులో ఒక రాజకీయ అరెస్ట్ జరిగిందా అంటే ఎవరిని అతను ఛాలెంజ్ చేస్తున్నాడు తెలుసుకోవాలి. దర్యాప్తు సంస్థలు ఇవాళ నిందితులు, ఒక జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది చాలా చిన్న నేరం అంటాడు, చిన్న దొంగతనం అంటాడు. అంటే ఇవాళ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కానీ, లేకపోతే ఇక్కడ ఈ పరకామణి కేసు విచారిస్తున్నటువంటి దర్యాప్తు అధికారులు కానీ సీరియస్ యాక్షన్స్ కనుక తీసుకోకపోతే గుణపాఠం రాదనమాట. వీళ్ళకి గుణపాఠం చెప్పాలంటే కోర్టులే గుణపాఠం చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.